యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అసలు ఆ రోజు మీరిద్దరూ మా బుజ్జమ్మని బాధ పెట్టడానికి వచ్చినప్పుడే నాకు మీ మీద చాలా కోపం వచ్చింది తెలుసా. పోల్నే పాపమని ఊరుకున్నాను. ఇంకోసారి అలాంటి తప్పులు చేయకండి. నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న. వాళ్ళ మంచి కోసం చెప్పారు కదా, వాళ్ళే తెలుసుకుంటారులే నాన్న. లోపలికి వెళ్దాం పదా, టైం అవుతుంది. సరే బుజ్జమ్మ. ఒరే నాన్న, అక్కకు ఆపరేషన్ అయ్యాక ఇబ్బంది పెట్టకు. దిగా నువ్వు బయటికెళ్ళి సరే చదువుకో. నాన్న. సరేనా? సరే. నాన్న రండి. అయ్యయ్యో, బిడ్డ విలువెల్లాడిపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. ముందు ఇంజెక్షన్ వేయనివ్వండి. అయ్యో, ఇంజెక్షన్ తర్వాత అమ్మా, ముందు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు. మామ్, ఇక్కడికి డాక్టర్ వస్తే నేను మేనేజ్ చేస్తానులే గానీ ముందు నువ్వు వెళ్ళి ఆను అదే అలియాస్ రాజీ గుట్టు రట్టు చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయి. ఓకే బేటీ. షీలా గారు, మానసికి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఏదో ఇంజెక్షన్ చేశారు. 1 అవర్ తర్వాత వచ్చి చెక్ చేస్తారంట. అంతవరకు లోపలికి ఎవరిని అలౌ చేయొద్దన్నారు. అయితే నేను వెళ్ళి డాక్టర్తో ఒకసారి మాట్లాడొస్తాను. అక్కర్లేదు అల్లుడు గారు, ఇంజెక్షన్ చేశారని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ చేశాక 1/2 అవర్ తర్వాతే టెస్ట్లు అన్ని చేస్తారంట. మీరిక్కడే రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ చూసొస్తాను. ఆపరేషన్ థియేటరా? దేనికండి? దేనికంటే మాన్సి బానే ఉందా లేకపోతే మీరేమైనా హైడ్ చేస్తున్నారా? హైడు లేదు, రైడు లేదు. సపోజ్ డాక్టర్ చెక్ చేశాక ఏ సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డని బయటకు తీయాలి అన్నారనుకోండి, అసలు ఆ ఆపరేషన్ థియేటర్ నా బేటీకి కన్వీనియంట్ గా ఉందో లేదో చూడాలి కదా. అందుకే వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీరేం ఆలోచిస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా? నా ఆలోచనలు మీ అంచనాలకు అందవులేండి వదిన గారు. అసలు విషయం తెలిసాక మీరే షాక్ అవుతారు. అసలు విషయం అంటే అసలు అమ్మగా నా జాగ్రత్త ఎందుకో ఎలాంటిదో తెలిసాక మీరే ఆశ్చర్యపోతారు అంటున్నాను. టూ కన్ఫ్యూజింగ్ అండి. కాసేపు వెయిట్ చేయండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అన్నట్టు ఆర్యవర్ధన్ గారు వచ్చారా? అను, ఆర్య ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? ఉంటారు, ఎందుకుండరు? వాళ్ళు ఉండడమే నాకు కావాలి. అందుకేగా వచ్చింది. మీరిక్కడే ఉండండి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. బై. ఆ రాజీ అక్కకి ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందో ఏంటో చూస్తా. షీలా గారు వింతగా బిహేవ్ చేస్తున్నారేంటి నీరజ్? తల్లి కూతుళ్ళ గురించి నీకు తెలుసు కదమ్మా. లైట్ తీసుకో. అమ్మా, మానసిక ఎలా ఉంది? ఇంజెక్షన్ ఏదో చేశారట ఆర్య. 1/2 అవర్ తర్వాత చెక్ చేస్తారట. వెయిట్ చేయమన్నారు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మెడిసిన్స్ కొన్ని ఎక్స్ట్రా రాస్తున్నాను, వీటిని యూజ్ చేస్తే సరిపోతుంది.
రెగ్యులర్ చెకప్ మాత్రం మిస్ అవ్వకండి. డైట్ ఏమైనా చేయమంటారా డాక్టర్? హీ కెన్ టేక్ ఎనీథింగ్. ఆయిల్ సాల్ట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఏదైనా ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటిది చేయమంటారా డాక్టర్? ఇంకో 2-3 మంత్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత బాత్రూమ్ అర్జెంట్. ఈ బాక్స్ ఎవరికి ఇచ్చెళ్ళాలి? ఆర్య సార్, ఈ బాక్స్ ఆర్య సార్కి ఇస్తే జాగ్రత్తగా ఉంటుంది. ఎస్. సార్ సార్ సార్, ఒకసారి బాక్స్ తీసుకోండి సార్, నాకు చాలా అర్జెంటు. సార్, ఏంటి సార్ ఇది? నీకు గుర్తుందాను, నేను స్టేట్స్కి వెళ్ళిపోవాలనుకున్న టైంలో నువ్వు ఈ బ్రేస్లెట్ నాకు గిఫ్ట్ చేసావు. నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ గిఫ్ట్ వల్లే ఆ రోజు నా ఫ్లైట్ మిస్ అయింది. అంటే ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి నీ ప్రేమ నన్ను కాపాడింది. ఇప్పుడు నా ప్రేమతో కలిపి మళ్ళీ దీన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇదే నిన్ను కాపాడుతుందని నమ్ముతున్నాను. ఆర్య, ఆ అబ్బాయి రఘుపతి అను అక్క తమ్ముడని తీసుకొచ్చింది ఈ పిల్లాడే కదా? చూడండి, నేనిలా డబ్బులకు లొంగే డాక్టర్ని కాదు. దీనికి వేరే ఎవరినైనా చూసుకోండి. ఊరుకోండి డాక్టర్, మీరు మరీను. ఈ లోకంలో పొగడ్తలకు డబ్బుకు పడని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. నాకు నచ్చిన అమౌంట్ నేను వేశాను. అది మీకు నచ్చలేదంటే మీకు నచ్చిన అమౌంట్ ఇందులో వేసుకోండి. అను, అన్ని చెకప్స్ అయిపోయాయా? డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బాగానే ఉందన్నారు మేడం. ట్యాబ్లెట్స్ చేంజ్ చేశారు, అవి రెగ్యులర్గా వాడితే సరిపోతుందన్నారు.
సుబ్బు గారు, డాక్టర్ గారు చెకప్ అది చేశారా? మీకేదైనా అనీజీగా ఉంటే అది డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయకపోయారా? కోర్స్ వాడు రివ్యూలో అంతా చెక్ చేస్తారనుకోండి. అన్నీ వివరంగా చెప్పాను సార్. డైట్, ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమైనా చెప్పారా? అవేమీ లేవు సార్. ఎక్కువ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. మానసి మేడంకి ఎలా ఉంది సార్? లోపల చెకప్ జరుగుతుంది సుబ్బు గారు. మేము డాక్టర్ గారి కోసమే వెయిట్ చేస్తున్నాం. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? డోంట్ వరీ, షీ ఈజ్ ఓకే. డెలివరీ టైం దగ్గర పడ్డప్పుడు కొందరికి అలా సడన్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ కామన్. కంగారు పడాల్సిందేమీ లేదు. డాక్టర్, డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లోనే ఉంచమంటారా? అవసరం లేదండి. 9th మంత్ స్టార్టింగ్లోనే ఉంది కదా, సో అప్పుడే డౌట్ అక్కర్లేదు. 1 వీక్ తర్వాత ఒకసారి స్కానింగ్ కూడా చేయించి అప్పుడు డిసైడ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే షీ ఈజ్ ఆల్ రైట్. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మీరు వెళ్ళి తనని చూడొచ్చు. అను, నువ్వు సుబ్బుగారిని చూస్తూ ఉండు. నేను ఇది రాముగడ్ చేతిలో ఉన్న బాక్స్ కదా, ఇది సార్ దగ్గరికి ఎలా వచ్చింది? రాముగడే సార్ చేతికిచ్చి ఎక్కడికో వెళ్ళుంటాడు. అసలు ఇందులో ఏముండుంటుంది? ఇది జాగ్రత్తగా ఉంచుకోమని అక్క నా చేతికిచ్చింది. ఏది ఇలా ఇవ్వు. వద్దక్క, అక్క దీన్ని ఎవరి చేతికి ఇవ్వద్దని చెప్పింది. అక్కకి సెంటిమెంట్ అనుకుంటా, ఎందుకులే తీయడం. ఈ ఆపరేషన్తో నా ఆపరేషన్ రాజీ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్. ఇప్పుడే రచ్చరచ్చ చేసేయాలి. హాస్పిటల్ అంతా ఎతికినా గానీ ఒక్క బాత్రూమ్ కూడా కనిపించలేదు. ఏ ఊరో. హలో తమ్మి, ఏంటి అక్క ఆపరేషన్ ఎంతవరకు అయిందో చూద్దామని వచ్చావా? అయిపోతుంది. అక్క ఆపరేషన్ అయిపోతుంది, దాంతో మీ పని కూడా అయిపోతుంది. కన్ఫ్యూజింగ్గా ఉందా? కాసేపు ఉండు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది వాన్సీ? హౌ యూ ఫీలింగ్ నౌ మాన్సీ?
బెటర్ బ్రోయిన్లా. నీకు సడన్ గా అంత హెవీ పెయిన్స్ వచ్చాయా మాన్సి? హెవీగా ఏం రాలేదు. లైట్గా పెయిన్ స్టార్ట్ అయ్యేసరికి టెన్స్ అయిపోయాను. టెన్షన్ పడి ఇంత హంగామా చేస్తావా? నీరజ్ ఊరుకో. ఈ టైంలో ఆ మాత్రం భయం ఉండనే ఉంటుంది. పైగా షీలా గారు కూడా అనవసరంగా కంగారు పెట్టేశారు. నువ్వు వెళ్ళి కార్తీ బయలుదేరదాం. ఇంత సరే అమ్మా. షీలా గారు ఎక్కడమ్మా? ఎక్కడున్నామో చెప్పిన పని చేయకుండా ఏం చేస్తుందో ఏంటో. వీళ్ళేమో ఇంటికి వెళ్ళాలి అంటున్నారు. మామ్ ఇంకా ఏ హడావిడి చేయట్లేదేంటి? వదిన గారు, వదిన గారు! ఎస్, స్టార్ట్ అయింది అసలు డ్రామా. ఆర్యవర్ధన్ గారు, వదిన గారు! మా మామ్ ఎందుకు పిలుస్తున్నట్టున్నారు? ఆర్యవర్ధన్ గారు, పదండి. వదిన గారు, ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్ గారు, రండి రండి, త్వరగా రండి, బయటికి రండి, రండి రండి. ఏమైంది షీలా గారు? ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇది హాస్పిటల్ అని మర్చిపోయారా? అయ్యో, నేను చెప్పే విషయం తెలిస్తే మీకు మతి పోతుంది వదిన గారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఆపరేషన్ థియేటర్ గురించండి, ఆపరేషన్ థియేటర్ గురించండి. వాట్? ఆపరేషన్ థియేటర్ గురించా? ఆపరేషన్ థియేటర్ గురించంటే ఆ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్న వాళ్ళ గురించి తెలిస్తే ఏమైంది మీకు? పిచ్చిగాని పట్టిందా? అయ్యో వదిన గారు, ఆపరేషన్ థియేటర్కి వచ్చి ఆ మనిషిని చూస్తే మీకు పిచ్చెక్కడం ఖాయం. రండి చూదురు గాని, దెబ్బకు మీ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. రండి. అవసరం లేదు, నేనెక్కడికి రాను, నేనెవ్వరిని చూడను. అలా అనకండి వదిన గారు, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు? అంటే మీకు ఈ విషయం ముందే తెలుసా వదిన గారు? అవును, తెలుసు. ఆ అమ్మాయి తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడని తెలుసు. తెలుసా? తనకి కంటి ఆపరేషన్ జరుగుతోందని కూడా తెలుసు. తనకి కంటి ఆపరేషన్ జరుగుతోందని కూడా తెలుసు. ఏంటి ఇవన్నీ తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు వదిన గారు? తనకెవరికో ఆపరేషన్ జరుగుతూ ఉంటే నేను దేనికైనా ఎందుకు రియాక్ట్ అవ్వాలి షీలా గారు? అబ్బా వదిన గారు, మీకు అసలు విషయం అర్థం కావడం లేదు. స్టార్టింగ్ నుంచి ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లే మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మొన్న హోమం రోజు, నిన్న డిన్నర్ దగ్గర
వాళ్ళిద్దరూ అను కాని అనుకి అక్కా తమ్ముళ్ళు అంటే మీరు నమ్మలేదు కదా? ఇవాళ్ళ అక్కడ ఆపరేషన్ జరుగుతున్న అమ్మాయి నా అక్క అని స్వయంగా మీ కోడలు గారే సంతకం చేసింది. వాళ్ళిద్దరూ తనకి అక్కా తమ్ముళ్ళైతే తనెందుకు అను అవుతుంది? కరెక్ట్, జొన్న బొత్తుల రాజీ అవుతుంది.